స్మార్ట్ న్యూస్ ఇంకర్ మైక్ మీడియాకు స్వాగతం. నేను మీ తేజశ్రీ చల్పాటి. మా ఛానల్లో నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ న్యూస్ ప్రతిరోజు మీకు అందుతుంది. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్ గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్స్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం, చివరి వరకు చూడండి, ఛాన్స్ మిస్ అవ్వకండి. నేటి ముఖ్యాంశాలు: అమరావతి రాజధాని అభివృద్ధిపై నేడు కీలక వార్తలు. విజయవాడ భవానీపురం ఇళ్ల కూల్చివేతపై వివాదం. పోలవరం ప్రాజెక్టు పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు గారు పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష. నేడు చిత్తూరులో పవన్ కళ్యాణ్ పర్యటన. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్. పుతిన్ భారత్ పర్యటన కీలక ఒప్పందాలకు వేదిక. భారత్ రష్యా కీలక భేటీ, చైనా పాకిస్తాన్లు టెన్షన్. విజయవాడలో ఇవాళ బంగారం, వెండి, ఇంధన తాజా ధరలు. అమరావతి రాజధాని అభివృద్ధిపై నేడు కీలక వార్తలు. అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటించేందుకు కేంద్రం కొత్త బిల్లు సిద్ధం చేస్తుంది. ఆ బిల్లును త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అమరావతిలో 2వ విడత భూ పుల్లింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తం 7 గ్రామాల నుంచి సుమారు 16,666 ఎకరాలు సమీకరించేందుకు ప్రభుత్వ ప్రణాళిక. అవసరమైతే 3వ విడత భూ సమీకరణ కూడా చేపడతామని ప్రభుత్వం తెలిపింది. నగర నిర్మాణంలో పర్యావరణ హిత విధానాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు చర్యలు వేగవంతం. అమరావతిలో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అమరావతిని ఇతర జిల్లాలతో కలిపే 2 కీలక రహదారులపై జాతీయ రహదారి హోదా కోరుతూ ప్రతిపాదనలు పంపించారు. మొత్తం మీద అమరావతి అభివృద్ధి పనులు మరోసారి వేగం పుంజుకున్నాయి. విజయవాడ భవానీపురం ఇళ్ల కూల్చివేతపై వివాదం. విజయవాడ భవానీపురం ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతపై పెద్ద వివాదం నెలకొంది. అకస్మాత్తుగా జరిగిన కూల్చివేతతో అక్కడి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇళ్లను కూల్చేసిన తర్వాత ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. షెల్టర్, ఆహారం, ప్రాథమిక అవసరాలకు సహాయం అందించాలని కోరుతున్నారు. కూల్చివేతకు సంబంధించిన ముందస్తు సమాచారం సరైన విధంగా ఇవ్వలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అనేక కుటుంబాలు ప్రస్తుతం తాత్కాలికంగా బంధువుల ఇళ్లలో లేదా తెరచాపల కింద ఉండవలసి వస్తుంది. పిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని బాధితులు చెబుతున్నారు. స్థానిక నాయకులు బాధితులను ఆదుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సమస్యపై పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ రోజు సీఎం చంద్రబాబు గారిని బాధితులు కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమావేశంలో తమ సమస్యలను నేరుగా సీఎం ముందు ఉంచాలని బాధితులు భావిస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష. పోలవరం ప్రాజెక్టు ఈ రోజు సందర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రాజెక్టు ప్రాంగణంలో కొనసాగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. పనుల పురోగతి, ఆలస్యాలపై అధికారులతో సమీక్షా సమావేశం. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లతో కలిసి నిర్మాణ దశలను పరిశీలించిన మంత్రి పోలవరం పూర్తి కాలంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు. ప్రాజెక్టులో ఎదురవుతున్న సాంకేతిక, ఆర్థిక సమస్యలపై చర్చ. ప్రజలకు త్వరగా ప్రయోజనం చేకూరేలా పనుల వేగం పెంచాలని మంత్రి సూచన. ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర సమన్వయం అవసరమని మంత్రి వ్యాఖ్య. నేడు చిత్తూరులో పవన్ కళ్యాణ్ పర్యటన. నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లాలోని పర్యటన చేస్తున్నారు. చిత్తూరులో కొత్తగా నిర్మించిన DDDO కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. కార్యాలయ ప్రారంభోత్సవం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రజలు, ప్రజారాజ్యం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ పలువురు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అభివృద్ధి పనులు పురోగతిపై పవన్ కళ్యాణ్ సమగ్ర నివేదిక తీసుకోనున్నారు. ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకునే అవకాశం ఉందని కూడా చెప్పారు. చిత్తూరు పట్టణంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. కొత్త DDO ఆఫీస్ ప్రారంభంతో ప్రజల సేవలు అందుబాటులో పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనతో చిత్తూరులో రాజకీయ వాతావరణం మరింత చురుగ్గా మారింది.
నెల్లూరు చిత్తూరు జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్. నెల్లూరు చిత్తూరు జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ అయ్యింది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నది, వాగులు, చెరువులు, పరిసరాల ప్రాంతాల్లో ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చని చెప్పారు. వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. పశువులను కూడా ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అత్యవసర సహాయానికి సాధిక అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి ప్రమాద సూచనలు కనిపించినా వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని అన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అప్రమత్త చర్యలు తీసుకోవాలని సూచనలు పంపారు. ప్రజలు రూమర్లను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే అనుసరించాలని అధికారులు కోరారు. పుతిన్ భారత్ పర్యటన కీలక ఒప్పందాలకు వేదిక. రష్యా అధ్యక్షుడు పుతిన్ నేడు రేపు భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంలో భారత్, రష్యా ద్వైపాక్షిక చర్చలు కీలకంగా సాగనున్నాయి. రెండు దేశాలు 25కు పైగా ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు చేసుకోనున్నాయి. పుతిన్ ఈ సాయంత్రం మోదీతో ప్రైవేట్ విందులో సమావేశం కానున్నారు. ఈ విందులో రెండు దేశాల భవిష్యత్తు భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చ జరగనుంది. రేపు హైదరాబాద్ హౌస్ లో అధికారిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఉత్తర దక్షిణ సహకారం, ప్రపంచ భద్రతా అంశాలపై చర్చించనున్నారని సమాచారం. పర్యటనలో వాణిజ్యం, టెక్నాలజీ మార్పిడి వంటి అంశాలు కూడా ప్రాధాన్యం పొందనున్నాయి. పుతిన్ సందర్శనం భారత్, రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్, రష్యా కీలక భేటీ, చైనా పాకిస్తాన్కు టెన్షన్. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా భారత్, రష్యా మధ్య కీలక రక్షణ చర్చలు జరగనున్నాయి. ప్రధానంగా బ్రాహ్మోస్ క్షిపణి ఆధునిక వర్షన్పై చర్చ ఉంటుంది. బ్రాహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ పై భారత్ ఆసక్తి చూపుతుంది. ఈ కొత్త వర్షన్ ప్రస్తుత దానికంటే 3 రెట్లు ఎక్కువ స్ట్రెయిన్ కలిగి ఉంటుంది. దీనితో భారత్ రక్షణ శక్తి మరింతగా పెరిగే అవకాశం ఉంది. S-400 క్షిపణులు కొనుగోలుకు భారత్ మరోసారి ఆమోదం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ రంగంలో కలిసి పనిచేయాలని భారత్, రష్యా నిర్ణయించే అవకాశం ఉంది. ఈ రక్షణ ఒప్పందాల వల్ల చైనా, పాకిస్తాన్ ఆందోళనలో పడే అవకాశం ఉంది. భారత్ రక్షణ సామర్థ్యాలు మరింత బలపడటమే దీనికి కారణం. విజయవాడలో ఇవాళ బంగారం, వెండి, ఇంధన తాజా ధరలు. విజయవాడలో ఇవాళ బంగారం, వెండి, ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు నమోదయ్యాయి. 24 క్యారెట్ బంగారం గ్రాము ధర సుమారు 13,058 రూపాయలుగా, 22 క్యారెట్ బంగారం ధర సుమారు 11,970గా, వెండి గ్రాము ధర సుమారు 192గా కొనసాగుతుంది. పెట్రోల్ ధర లీటర్కు సుమారు 109 రూపాయల 83 పైసలుగా, డీజిల్ లీటర్ ధర 97 రూపాయల 66 పైసలుగా ఉంది. నేటి ముఖ్యాంశాలు. అమరావతి రాజధాని అభివృద్ధిపై నేడు కీలక వార్తలు. విజయవాడ భవానీపురం ఇళ్ల కూల్చివేతపై వివాదం. పోలవరం ప్రాజెక్టు పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు గారు పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష. నేడు చిత్తూరులో పవన్ కళ్యాణ్ పర్యటన. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్. పుతిన్ భారత్ పర్యటన కీలక ఒప్పందాలకు వేదిక. భారత్, రష్యా కీలక భేటీ, చైనా, పాకిస్తాన్ టెన్షన్. విజయవాడలో ఇవాళ బంగారం, వెండి, ఇంధన తాజా ధరలు. ఇప్పటి న్యూస్ అప్డేట్లు ఇవి. నిన్న బులెటిన్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 9.8 lakhs. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: భారత్, రష్యా రక్షణ భాగస్వామ్యం ఎంత ముఖ్యమని అనుకుంటున్నారు? క్విజ్: మొత్తం ఎన్ని గ్రామాల నుంచి భూ సమీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది? ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానాన్ని కింద గూగుల్ ఫామ్లో పోస్ట్ చేయండి. న్యూస్తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్స్తో సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, డూ కమెంట్స్. తదుపరి వీడియోలో కలుద్దాం, రెడీగా ఉండండి.